యెషయా గ్రంథము 45వ అధ్యాయం 22వ వాక్యాన్ని మనం చదువుకుందామండి. బూదిగంతముల నివాసులారా, నా వైపు చూచి రక్షణ పొందుడి. దేవుడను నేనే, మరి ఏ దేవుడును లేడు. నా ఎదుట ప్రతి మోకాలు వంగుననియు ప్రతి నాలుకయు నా తోడని ప్రమాణము చేయననియు నేను నా పేరట ప్రమాణము చేసి ఉన్నాను. దేవుడు మాట్లాడుచున్నాడు. దేవుడు ఈ ప్రపంచ ప్రజలతో చెప్పే మాట ఏంటంటే, నా వైపు చూచి రక్షణ పొందండి. దేవుడు ఈ ప్రపంచ ప్రజలతో భూదిగంత నివాసులారంటే భూదిగంతం, భూమి ఎక్కడ వరకైతే ఉందో, భూమి చివరిలో ఎక్కడ వరకైతే మనుషులు ఉన్నారో, ఏ జాతి అయితే, ఏ మతం అయితే, ఏ కులం అయితే, ఏ రంగుతో ఉన్నారో దాన్ని చూడట్లేదు. కానీ అందరినీ దేవుడు చెప్పే మాట ఏంటంటే, భూదిగంత నివాసులారా, నా వైపు చూచి రక్షణ పొందండి. చూసారండి, దేవుడు ఎంత చక్కని మాట, ఎంత చల్లని మాట. భూలోకంలో మనుషుల పరిస్థితులు ప్రియమైన వాళ్ళరా తారుమారు అయిపోయిన పరిస్థితులు ఉన్నాయి. నెమ్మది లేక, సమాధానం లేక, సంతోషం లేక ప్రజలు అల్లకల్లోలంలో ఉన్నారు. చూడండి, ఈ మాటను మనం వింటే ఎంత క్షేమాన్ని కలిగించే మాట అండి. భూదిగంత నివాసులారా, భూమి చివర, భూమి కొనలలో ఉన్నవారులారా, నా వైపు చూచి రక్షణ పొందండి. నా వైపు చూచి రక్షణ పొందండి.